మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీ నారు బాప్నారెడ్డి గారికి జెడ్పీటీసీ, శ్రీ దయ్యాల నాగగురు బ్రహ్మం గారికి సర్పంచ్, అలాగే ఈ జేజేఎం జరుగుతుంది దీని ముందుకి బలంగా తీసుకెళ్లిన ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ శ్రీ శశిభూషణ్ గారికి, అలాగే జిల్లా కలెక్టర్, జిల్లా మ్యాజిస్ట్రేట్ ప్రకాశం జిల్లా గోపాలకృష్ణ రోణంకి గారికి, శ్రీ విఆర్ దామోదర్ గారికి గౌరవ జిల్లా పోలీస్ అధికారి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అలాగే శ్రీమతి పి గాయత్రీదేవి గారికి ఇంజనీరింగ్ చీఫ్ గ్రామీణ తాగునీటి సరఫరా, శ్రీ డి హరేరామ్ నాయక్ గారికి చీఫ్ ఇంజనీర్ గ్రామీణ తాగునీటి సరఫరా, అలాగే కృష్ణతేజ గారికి కమిషనర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, వెంకటకృష్ణ గారికి ఓఎస్డి, ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ప్రకాశం జిల్లా అంటే గుర్తుకొచ్చేది ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు. ధైర్యం లేని సమాజంలో ధైర్యాన్ని నూరిపోసినాం. సైమన్ కమిషన్కి ఆ రోజున ఎదురొడ్డి నిలిచి కాల్చుకోండి అని చొక్కా తీసి ఛాతీని చూపించిన ధైర్యవంతులు, మొట్టమొదటి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. వారికి అలాంటి నేల ఇది. ఈ నేల గురించి అనుకున్నప్పుడల్లా అపారమైన ఖనిజ వనరులు, బ్లాక్ గ్రానైట్, ఇలాంటి చోట్ల చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఇక్కడున్న యువత, ఈరోజు నేను వచ్చిన సందర్భం జేజేఎం కావచ్చు, కానీ ఇక్కడున్న యువతలో ఉన్న వేదన, కోపం, బాధ, ఆంధ్రప్రదేశ్లోనే మా ప్రకాశం జిల్లా ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు గురి కాబడింది, దశాబ్దాలుగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయారు, పరిశ్రమలు పక్కన పెట్టండి, ఇంత ఉపాధి అవకాశాలు మాకు ఎందుకు కల్పించలేకపోయారు, ఊళ్ళు ఖాళీ అయిపోతూ ఉన్నాయి, వలసలకి మేము వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో మీ ఆవేదన, మీ కష్టం, మీ బాధ బాగా అర్థం చేసుకున్నవాడిని. ఇక్కడ ఉన్నది నేను ఒంగోలు జిల్లాలో ఒక 2 సంవత్సరాలు ఉన్నాను. ఒంగోలు టౌన్లో ఒక 6 నెలలు కనిగిరిలో ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటికి కూడా కేవలం నీటి సమస్య, తాగునీటి సమస్య. ఆ తాగునీటి ముఖ్యంగా కనిగిరిలో పనిచేసేటప్పుడు 6 నెలల్లో ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే, మోకాళ్ళు వంగిపోతాయి, వెన్నెముక వంగిపోద్ది, ఈ ఫ్లోరైడ్ సమస్య ఉందని చెప్పి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి. అందుకని నాకు ఆ కష్టం అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా గుండెలో ఉండిపోయింది. మొట్టమొదటగా జేజేఎం ఈ మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే నా ప్రయారిటీ ముందు మన ప్రకాశం జిల్లాకు కావాలి అని ప్రయారిటీ పెట్టాను. అలాగే మీకు గత ప్రభుత్వం మీకు ఏం చేసింది, ఎలా ప్రవర్తించారు మీ అందరికీ తెలుసు. మన జిల్లాకు సంబంధించి వెలిగొండ ప్రాజెక్టుకి ఒక 4,000 కోట్ల రూపాయలు కావాలి. దాంట్లో మేజరు ఎవరైతే భూపరిహారానికి కావాలి, వాళ్ళు అప్పులు తీసుకున్నారు. రాష్ట్రం మీద లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారు, కానీ మనకు ఒక వెలిగొండ ప్రాజెక్ట్ తేలేకపోయారు. అలాగే గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ అనేది దాహం తీర్చేది, గంగమ్మ తల్లి మనకి దాహం తీర్చేది, మన పంట పొలాలకి జీవం పోసేది, పంట పండించి మన ఒంట్లో సత్తువు నింపేది. అలాంటి గంగా సమానమైన నదీ జలాలు ఉండాలి,
జలజీవన్ మనకి జలజయం అనేది ప్రధానమంత్రి గారు చాలా గుండెల్లోకి ఎత్తుకొని భుజాల మీదకి ఎత్తుకున్న ఈ స్కీమ్ ఇది. అలాంటి స్కీమ్కి ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో గుండాగర్దీ చేయడానికో రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా, నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి